దేవుడు నిన్ను బానిసగా ఉంచాలనుకోవట్లేదు, విజేతగా ఉంచాలనుకుంటున్నాడు. విజేతగా ఉండాలనుకున్నవాడు తల వంచకూడదు. విజేతగా ఉండాలనుకున్నవాడు ఏమైనా కానీ తుఫానుకి ఎదురుపోతా, ఏమైనా కానీ నేను గొలియాతుకు ఎదురు పోతా. దావీదు ఆ విధంగా గొలియాతుకు ఎదురు వెళ్ళి, దావీదు ఎదురు వెళ్ళాలనే ఆలోచన వచ్చి అడుగేశాడు, దేవుడు విజయాన్ని ఇచ్చాడు అతనికి. నువ్వు అడుగు వేస్తే దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. నెక్స్ట్ అడుగు దేవుడు నీతో వేయిస్తాడు కూడా. సో దేవుడి కార్యాలు జరగాలంటే మనం విశ్వాసంతో అడుగు ముందుకు వేయాలి. అంటే ఏం చేయాలి? వెళ్ళి అప్లికేషన్ ఫిలప్ చేయాలి, వెళ్ళి ఆ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి, వెళ్ళి ఆ ఫోన్ చేయాల్సిన ఫోన్ చేయాలి, ఆ బ్యాంక్ ప్రయత్నం చేయాలి, అవకాశాల కోసం వెతకాలి, ఏవేవి మార్గాలు ఉన్నాయో అన్నిటి ట్రై చేయాలి. అలాగే కూర్చోకూడదు. మీ అబ్బాయికి పెళ్లి చేయాలి, సంబంధం చూస్తారా చూడరా, దేవుడే తీసుకొస్తాడంటే ఈడు ముసలోడు అయిపోతాడు. నలుగురితో మాట్లాడాలి, వెతకాలి, ఎంక్వైరీ చేయాలి, ఇంటర్వ్యూ చేయాలి. ఆయన్ని పట్టుకొని ఏం చేస్తున్నావు మొత్తం నీ సోషల్ మీడియా డీటెయిల్స్ ఇవ్వు, ఫేస్బుక్ డీటెయిల్స్ ఇవ్వు, యూట్యూబ్ డీటెయిల్స్ ఇవ్వు, మొత్తం వెతక, అన్ని పరీక్ష. విశ్వాసం అంటే ఇదే. సో ఫస్ట్ అడుగు వేయాలి అంటే ఆ అడుగు ఛాలెంజింగ్గానే వేయాలి. ఒక విధంగా ఆటుపోట్లకు ఎదురుగా వెళ్ళాలి, కష్ట నష్టాలకు ఎదురుగా వెళ్ళాలి. అందరూ వద్దంటున్న దాన్ని ప్రయత్నించడానికి ప్రారంభము చేయాలి.